నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ నడుస్తూ ఉన్నాయి. ఆల్రెడీ మొదటి విడత ఎలక్షన్స్ కూడా కంప్లీట్ అయినాయి, రిజల్ట్స్ కూడా వచ్చినాయి. ఈ ఎలక్షన్స్ వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి వాతావరణం ఉంటుందో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ముఖ్యంగా ఈ పైసా మీద ఎలక్షన్స్ డిపెండ్ అవుతూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుంచి స్టిల్ ఇప్పటి వరకు ముఖ్యంగా కేసీఆర్ తయారు చేసిన విధానం ఏంటంటే ఎలక్షన్లలో ఎవరైనా గెలవాలంటే కంపల్సరీ పైసా పెట్టుకోవాల్సిందే, పైసా ఖర్చు పెడితేనే గెలిచే అవకాశం ఉంటుందన్న ఒక లైన్ని కేసీఆర్ తీసుకుని వచ్చిండు. అదే లైన్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉన్నది. ఇక చాలా మంది గ్రామ పంచాయతీ పరిధిలో వాళ్ళు చేయని ప్రయత్నం లేదు, విశ్వ ప్రయత్నాలు చేసినారు, పార్టీలు సపోర్ట్ చేసినాయి. పార్టీలతోటి సంబంధం లేని ఎన్నికలు అయినప్పటికీ కూడా పార్టీ గుర్తులు లేకుండా పోటీ చేసే సందర్భం అయినప్పటికీ కూడా పార్టీలు కంప్లీట్గా ఇన్వాల్వ్ అయ్యి అలా పార్టీల వాళ్ళ ప్రతాపం చూపించిన పరిస్థితి కూడా మనం చూసినాం. అయితే మొదటి విడత గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కంప్లీట్ అయినాయి, రిజల్ట్స్ కూడా వచ్చినాయి. ఇప్పుడు నేను కరీంనగర్ పార్లమెంట్ పరిధికి సంబంధించి హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలం సంబంధించి అక్కడ జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఎంతమంది పోటీ చేసిరు, ఎంతమంది గెలిచిరు, ఏ పార్టీలు గెలిచినా ఏ పార్టీలు బలపరిచిన అభ్యర్థులు గెలిచినారు, ఈ అంశాలపైన మనం కాసేపు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నేను ఎందుకు ఈ కమలాపూర్ మండలం సంబంధించిన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ గురించే మాట్లాడుతూ ఉన్నంటే అక్కడ మీకు అందరూ తెలుసు, హుజురాబాద్ నియోజకవర్గం అనగానే బలమైన బీసీ బిడ్డ ఈటల రాజేందర్ అందరికీ గుర్తుకొస్తారు. రాజేందర్ అన్న గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నా. దానికి తోడు ఆ హుజురాబాద్ నియోజకవర్గం కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. కరీంనగర్ అనగానే మీకు బండి సంజయ్ కుమార్ గారు కేంద్ర మంత్రి గుర్తుకొస్తారు. వీళ్ళిద్దరి మధ్య కూడా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కొంత బలమైన చర్చ జరుగుతూ ఉన్నది. సరే, ఒకరినొకరు పేరు పెట్టి విమర్శించుకోనప్పటికి కూడా చర్చ మాత్రం ఈటల రాజేందర్ బండి సంజయ్ని ఉద్దేశించి అంటా ఉన్నాడు, బండి సంజయ్ కుమార్ గారు ఈటల రాజేందర్ గారిని ఉద్దేశించి అంటా ఉన్నాడు అన్న ఈ చర్చ మాత్రం బలంగా జరుగుతూ ఉంది. నేను గతంలో కూడా ఒక స్టోరీ చేసిన, ఆ స్టోరీ లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తా. అల్టిమేట్గా నిజమైన కాషాయవాదులు, కరడుగట్టిన బీజేపీ కార్యకర్తలు కొంతమంది అంతర్గత కుమ్ములాటల వల్ల కార్యకర్తలు ఇబ్బంది పడుతూ ఉన్నారన్న అంశాన్ని కూడా నేను గతంలో లేవనెత్తిన. అయితే ఈ కమలాపూర్ మండల పరిధిలో 23 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఒకసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. హుజురాబాద్ నియోజకవర్గం సంబంధించి కమలాపూర్ మండలంలో మొత్తం ఇక్కడ 23 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కమలాపూర్ మండలం, హుజురాబాద్ నియోజకవర్గం, కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఈ కమలాపూర్ అనే మండలంలో 23 గ్రామ పంచాయతీలు ఉంటే ఇక్కడ ఈటల రాజేందర్ సంబంధించిన ఆయన బలపరిచి దగ్గరుండి సపోర్ట్ చేసి దాదాపు ఒక 21 గ్రామ పంచాయతీ పరిధిలో ఈటల రాజేందర్ 21 మందిని నిలబెట్టిండు. ఇక మిగతా ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ సంబంధించిన కరడుగట్టిన కాషాయవాదులు, లేకపోతే ఆ గ్రామ పంచాయతీ పరిధిలో అధ్యక్షులు కావచ్చు, లేకపోతే బీజేపీ ఆ కాషాయపు జెండా కోసం ఎవరైతే పనిచేస్తారో వాళ్ళని బండి సంజయ్ కుమార్, అఫీషియల్గా బీజేపీ పార్టీ బలపరిచిన వాళ్ళు ఒక 9 మంది వీళ్ళు పోటీ చేసినారు. మరొక 3 ఇండిపెండెంట్ అభ్యర్థులు 3 ఈ గ్రామ పంచాయతీ పరిధిలో వాళ్ళు గెలిచినారు. వీళ్ళేమో అఫీషియల్గా భారతీయ జనతా పార్టీ అండ్ బండి సంజయ్ కుమార్ బలపరిచిన అభ్యర్థులు ఒక 9 మంది పోటీ చేశారు. 9 మంది పోటీ చేస్తే ఈటల రాజేందర్ 21 మందిని బలపరిస్తే అందులో కేవలం 5 మంది మాత్రమే గెలిచిరు. ఇక్కడ బండి సంజయ్ కుమార్ అండ్ అఫీషియల్ పార్టీ బలపరిచిన దాంట్లో 2 కరడుగట్టిన కాషాయవాదులు గెలిచినారు. మిగతా 5 మంది ఏమో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు, 6 మంది ఏమో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అభ్యర్థులు గెలిచారు.
కాంగ్రెస్ 5, అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులు, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు. సో 6 మంది వీళ్ళు గెలిచారు. సో బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఎందుకు ఎక్కువ గెలిచిందంటే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే స్థానికంగా ఎవరు పాడి కౌశిక్ రెడ్డి ఉంది కాబట్టి ఆయన సో కాస్త గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలని పని చేయించడం విధంలో కావచ్చు, లేకపోతే పైసా ఖర్చు పెట్టడం విషయంలో స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన డెవలప్మెంట్ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 6 మంది, కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ సంబంధించిన బలపరిచిన అభ్యర్థులు 5 మంది గెలిచారు. సో ఇప్పుడు చర్చ ఏంటంటే ఈటల రాజేందర్ 21 మందిని బలపరిచిండు. ఇక్కడ హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలం ఆయన సొంత మండలం ప్రాంతంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో 21 మందిని కనుక ఆయన నిలబెడితే కేవలం 5 మంది మాత్రమే గెలిచారు. ఈటల రాజేందర్ది సొంత నియోజకవర్గం హుజురాబాద్, 5 సార్లు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిండు. సొంత ప్రాంతం కమలాపూర్ మండలం ఆయన సొంత మండలంలో 21 మంది ఈటల రాజేందర్ సంబంధించిన ఆన్సర్లని బలపరుస్తే పైసలు ఖర్చు పెట్టి ఎంత భయంకరమైన ఎలక్షన్లు అంటే, సరే ఓన్లీ కమలాపూర్ మండలం గురించే నేను చెప్పట్లేదు, ఎక్కడ ఎలక్షన్ జరిగినా ఇదే జరుగుతుంది. కానీ కమలాపూర్ మండలంలో ఈటల రాజేందర్ ఎవరైతే బలపరిచిండో 21 మంది కోసం ఆయన క్రియాశీలకంగా పనిచేసిండు. పైసా ఖర్చు పెట్టినాడు, మందు, మాంసము ఇవన్నీ ఖర్చు పెట్టినా కానీ అక్కడ ఈటల రాజేందర్ది ఆయన వ్యక్తిగతంగా ఆయనకు ఇమేజ్ ఉంది అని అందరూ మాట్లాడుకుంటారు. ఒకవేళ కనుక ఈటల రాజేందర్ కనుక వ్యక్తిగత ఇమేజ్ కనుక సరే హుజురాబాద్ నియోజకవర్గం కాసేపు పక్కన పెడదాం, అట్లీస్ట్ ఆయన సొంత మండలమైన కమలాపూర్ మండలంలో ఆయన వ్యక్తిగత ఇమేజ్ కూడా అక్కడ పనిచేయలేకపోయిందంటే ఒక్కసారి హుజురాబాద్ నియోజకవర్గం ఉన్న ప్రజలు ఆలోచించాలి. నిజంగా కనుక ఈటల రాజేందర్ కనుక హుజురాబాద్ పైన అంత ప్రేమ ఉంటే కమలాపూర్ ఆయన సొంత గడ్డ, నేను పుట్టిన గడ్డ, నా భూమి సంపుకుంటారా సాదుకుంటారా, కడుపులో పెట్టుకొని చూసుకుంటా, ముళ్ళు గుచ్చుకుంటే పన్నుతో తీస్తా ఇవన్నీ మాటలు మాట్లాడుతూ ఉండే కదా. మరి ఇవన్నీ మాటలు మాట్లాడిన ఈటల రాజేందర్ని 21 మంది కోసం అఫీషియల్గా ర్యాలీలు చేసి ప్రచారాలు చేసి మీటింగ్లు పెట్టుకొని అటు పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉంటే కూడా పార్లమెంట్ సమావేశాలకు కూడా దూరంగా ఉండి 21 మంది గెలుపు కోసం ఆయన పనిచేసినా కానీ సో 21 మందిలో కేవలం 5 మందే గెలిచారంటే ఇంకా 16 మందిని కమలాపూర్ మండలంలో ఉన్న ప్రజలు 16 మంది అభ్యర్థులను నమ్మలేదు. ఎట్ ద సేమ్ టైం ఈ 16 మంది ఈటల రాజేందర్ మాట్లాడిన మాటలు, నా సొంత గడ్డ, నా భూమి, నేను పుట్టిన ఊరు, నా ఇల్లు ఈయనే పక్కన ఉంటా, మీకు అందుబాటులో ఉంటా, ఇవన్నీ మాటలు చెప్పినా కానీ ఈటల రాజేందర్ని నమ్మలేదు. ఎట్ ద సేమ్ టైం ఈ 16 మందిని కూడా నమ్మలేదు. సో ఇంకొకటి, నేను కొద్దిసేపటి క్రితమే గెలిచిన కొంతమందితో కూడా నేను మాట్లాడితే ఏంటంటే ఇప్పుడు ఈ 16 మంది నిలబడ్డ తర్వాత ఈ 16 మంది ఎవరైతే ఓడిపోయినారో ఎట్ ద సేమ్ టైం బీజేపీ నిలబెట్టిన ఈ 9 మంది ఎవరైతే బలపరిచిన అభ్యర్థులు ఉన్నారో ఈ 9 మంది దగ్గర కూడా ఈటల రాజేందర్ సంబంధించిన ఆన్సర్లు గతంలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎవరైతే వీరితో పాటు పనిచేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళను కూడా ఈ 9 మంది ప్లేస్లో కూడా సో ఈ 9 మంది పార్టీ నుంచి బలపరిచి బండి సంజయ్ బలపరిచిన అభ్యర్థులు ఎట్టి పరిస్థితిలో గెలవద్దన్న ఆలోచనలో భాగంగా ఇక్కడ కొంతమంది బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అభ్యర్థులను కూడా నిలబెట్టినట్టు తెలుస్తూ ఉంది. సో ఈ ఎందుకు నేను ఈ అంశాన్ని లేవనెత్తా ఉన్నంటే బండి సంజయ్ 100% బండి సంజయ్ కుమార్ కూడా బాధ్యత వహించాలని కాదనట్లే, పార్లమెంటు పరిధి ఆ నియోజకవర్గం ఆయన పార్లమెంట్ పరిధిలో వస్తుంది కాబట్టి పార్టీ ఆయన నిలబెట్టిన 9 మందిలో 2 గెలిచినారు. దానికి తోడు సరే మీకు ఆ గ్రామీణ ప్రాంతాల్లో కాస్త డిఫరెంట్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అంటే ఓటేయకపోవచ్చు, కానీ బండి సంజయ్ కుమార్ మరో 3 ఇండిపెండెంట్ సంబంధించిన అభ్యర్థులకు వాళ్ళకు కూడా కొంత సపోర్ట్ చేసినట్టు తెలుస్తూ ఉన్నది. ఆయన అఫీషియల్గా మళ్ళీ ఎక్కడ కూడా బండి సంజయ్ కుమార్ ఈ 9 మంది గెలుపు కోసం ప్రచారంలో పాల్గొనలే, మీటింగ్లు పెట్టలేదు, ర్యాలీలు పెట్టలేదు. కానీ ఎలక్షన్ విధానం ఎట్లా ముందుకెళ్తే మనం గెలిచే అవకాశం ఉంటుంది, ప్రత్యర్థులని ఎట్లా ఎదుర్కోవాలని ఒక దిశానిర్దేశం చేసినప్పుడు ఈ 9 మందిలో 2 గెలిచినారు. ఎట్ ద సేమ్ టైం ఈ 3 ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా కమలాపూర్ మండలం నుంచి వాళ్ళు గెలిచారు. సో ఈ 3 కూడా ఈ బీజేపీలో ఈ 2-3 రోజుల కాలంలో ఈ 3 ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా భారతీయ జనతా పార్టీ తోటి ముఖ్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారితో మాట్లాడుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఆ 3 కూడా బీజేపీ కండువా కప్పుకునే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉన్నది.
ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే కమలాపూర్ మండలం పరిధిలో సో ఈటల రాజేందర్ సంబంధించిన ఒక ప్రధానమైన అనుచరుడు అక్కడి నుంచి పోటీ చేస్తూ ఉంటే ఆయన గెలుపు కోసం ఈటల రాజేందర్ చేయని ప్రయత్నం లేదు, విశ్వ ప్రయత్నాలు. ఆయన బలహీనుడు అని తెలిసి కూడా పైసా ఖర్చు పెట్టి అందరినీ అక్కడ ఉన్న వాళ్ళందరినీ మేనేజ్ చేసి ఆ స్వయాన వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇన్వాల్వ్ అయ్యి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కొంతమందికి రాత్రికి రాత్రే పిలిపించుకొని మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో మా అభ్యర్థిని గెలిపించకపోతే రాబోయే రోజులలో మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది, ఇటువంటి బెదిరింపులకు దిగినప్పుడు సో కమలాపూర్ మండలంలో ఈటల రాజేందర్ సంబంధించి ఆయన బలపరిచిన అభ్యర్థి గెలిచినట్టు తెలుస్తుంది. ఇంకొక గ్రామ పంచాయతీ ఉప్పల్లో కూడా సో ఈటల రాజేందర్ సంబంధించి ఆయన బలపరిచిన అభ్యర్థి కూడా అక్కడ కూడా ఘోర పరాజయం చెందడం జరిగింది. సో ఈ 9 మందిలో బండి సంజయ్ బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థులలో ఒక మాధవపురం సంథింగ్ ఏదో విలేజ్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది. సో అక్కడ కూడా ఒక 16 ఓట్లతోటే సో బీజేపీ అండ్ బండి సంజయ్ కుమార్ బలపరిచిన అభ్యర్థి అక్కడ ఓడిపోయేది. సో నేను ఎందుకు ఇదంతా చెప్తా ఉన్నానంటే నిజంగా నేను గతంలో కూడా ఈటల రాజేందర్ గురించి ఒక స్టోరీ చేసిన, ఈటల అసలు నిజ స్వరూపం అని చెప్పి ఆ లింక్ కూడా నేను మళ్ళీ ఇస్తా. నిజంగా కనుక ఈటల రాజేందర్ అనే వ్యక్తి 30 ఏళ్ళ రాజకీయం అయితే ఇప్పుడు లేదు. నేను మళ్ళీ కూడా ఒక మాట మీకు గుర్తు చేస్తూ ఉన్నా, ఇప్పుడున్న రాజకీయాలకు అనుగుణంగా మీరు మారకపోతే మీ రాజకీయ భవిష్యత్ శూన్యమయ్యే అవకాశం 100% ఉంటుంది. నిజంగా కనుక 5 సార్లు మీకు అక్కడ అవకాశం ఇచ్చారు, గెలిపించారు. మీ సొంత ప్రాంతంలో మీరు పుట్టిన గడ్డపైన కమలాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో మండల పరిధిలో 21 మందిని నిలబెడితే బలపరుస్తే 16 మంది ఓడిపోయారంటే అక్కడ మిమ్మల్ని నమ్మట్లేదన్నమాట మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి, ఎందుకు మీరు పుట్టిన గడ్డపైన మిమ్మల్ని మీరు ప్రచారం చేసినా, ర్యాలీలు చేసినా, బెదిరించినా, మందలించినా, మాట్లాడినా, బుజ్జగించినా కానీ మీకెందుకు మీరు బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోలేదు? ఒక్కసారి మీకు మీరు ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిగా ఉంటుంది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలంలో 23 గ్రామ పంచాయతీ పరిధిలో 21 మందిని ఈటలు నిలబెడితే 16 మంది ఓడిపోయారు, 5 మంది గెలిచిరు. బీజేపీ అండ్ బండి సంజయ్ బలపరిచిన అభ్యర్థులు 9 మంది పోటీ చేస్తే 2 గెలిచిరు. అండ్ మరో ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా సో ఇంటర్నల్గా వీళ్ళు సపోర్ట్ చేయడంతో ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా ఇక్కడ గెలిచినట్టు తెలుస్తూ ఉంది. ఈ ముగ్గురు కూడా బీజేపీలో జాయిన్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన బలపరిచిన అభ్యర్థులు 5 మంది, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 6 మంది మొత్తానికి గెలిచిరు. సో అల్టిమేట్గా నేను ఎందుకు ఈ స్టోరీ చేస్తా ఉన్నానంటే, సరే బండి సంజయ్ బలపరిచిండా, బీజేపీ బలపరిచిండా, ఈటల బలపరిచిండా, ఈ అంశాన్ని పక్కకు పెడితే సో ఈ చర్చ వల్ల లేకపోతే ఈ చర్చ తెరపైకి రాకపోవడం వల్ల నీ అభ్యర్థులు గెలుస్తారా, నువ్వు బలపరిచిన అభ్యర్థులు గెలుస్తారా, లేకపోతే నేను బలపరిచిన అభ్యర్థులు గెలుస్తారా, ఈ వారు వల్ల అల్టిమేట్గా నిజమైన కరడుగట్టిన కాషాయవాది బీజేపీ కార్యకర్త బీజేపీకి దూరం అవుతూ ఉన్నారు, ఈ నిర్ణయాల పట్ల దూరం అవుతూ ఉన్నారు. దయచేసి ఈ అంతర్గత పోరు దయచేసి బంద్ చేయండి. బంద్ చేస్తే మీ పార్టీ ఇంకా బలోపేతం అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకు మీ సొంత ప్రాంతంలో కూడా మీరు పుట్టిన గడ్డలో కూడా మీరు బలపరిచిన అభ్యర్థులలో 21 మందిలలో 16 మంది ఓడిపోని గల కారణాలు ఏంది? మీరు తీసుకున్న నిర్ణయాలు, లేకపోతే మీరు ఆ ప్రాంతానికి ఓడిపోయిన నుంచి మీకు అక్కడ అందుబాటులో లేకపోవడం వల్ల, లేకపోతే అక్కడ ఉన్న కార్యకర్తలను పట్టించుకోకపోవడం వల్లనే ఇటువంటి రిజల్ట్స్ వచ్చిందన్నమాట. ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నాకు కూడా హుజురాబాద్ తోటి దగ్గర సంబంధాలు ఉన్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నిక టైంలో ఆ నియోజకవర్గం అంతా అన్ని గ్రామాలు తిరిగే ప్రయత్నించిన చాలామంది కూడా పరిచయాలు ఉన్నాయి. మొదటి మైనస్ ఏంటంటే ఎప్పుడైతే అక్కడ ఓడిపోయి మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ ఇక్కడి నుంచి గెలిచిండో పూర్తిగా హుజురాబాద్ నియోజకవర్గాన్ని పట్టించుకోవడమే ఈటల రాజేందర్ అనే వ్యక్తి మానేసిండు. సో అందుకే ఈ రిజల్ట్స్ కనిపించింది. సో ఇప్పటికైనా ఆ హుజురాబాద్ని కాస్త పట్టించుకుంటే ఇక్కడ ఎంపీ కావచ్చు కాక. ఇంకొక అంశం ఏంటంటే ఇప్పుడు ఈటల రాజేందర్ అక్కడ ప్రచారం ఏం చేసిండంటే మమ్మల్ని మేము బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి, మేము డెవలప్మెంట్ చేస్తాము, డెవలప్మెంట్కు మేము సహకరిస్తామని చెప్పారు. హుజురాబాద్ ప్రజలేందు ఆయనేమో మల్కాజ్గిరి ఎంపీ ఇక్కడ నుంచి ఓడిపోయిన ఆయన ఇక్కడికి ఎట్లా డెవలప్మెంట్ సహకరిస్తాడు? లేకపోతే మల్కాజ్గిరికి ఆయన ఎంపీ కాబట్టి ఆయనకు వచ్చిన నిధుల నుంచి మల్కాజ్గిరికి కాకుండా హుజురాబాద్ తీసుకొచ్చే అవకాశం ఉంటుందా, కమలాపూర్ మండలాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుందా? ప్రజలు కూడా చాలా తెలివిగా ఆలోచించరు. ఈటలనేమో ఆ ప్రచారంలో కూడా అక్కడక్కడ చెప్పుకుంటూ పోయిందంట, డెవలప్మెంట్కు నేను సహకరిస్తా, నేను తీసుకొస్తా, నిధులు తీసుకొస్తా, నేను బలపరిచిన అభ్యర్థులకు ఓటే అని చెప్పంట. కానీ ప్రజలు ఆలోచించరు. ఈయన మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నాడు,
మల్కాజ్గిరి ఎంపీగానే నిధులు వస్తుండొచ్చు కాక మరి ఆ నిధులని మల్కాజ్గిరి ఖర్చు పెట్టకుండా కమలాపూర్కి ఎట్లా ఖర్చు పెడతాడు అంటే అబద్ధాలు ఆడుతుండు. ఆయనకు సంబంధించిన అభ్యర్థులు బలపరిచిన అభ్యర్థులు గెలవనీకి అబద్ధాలు ఆడుతుందని చెప్పి ప్రజలు నమ్మనట్టు కూడా స్పష్టంగా ఈ రిజల్ట్ చూస్తే కనిపిస్తూ ఉంది. సో దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి.